తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. దీపావళి సందర్భంగా స్వీట్స్ తో పాటు డ్రై ఫ్రూట్స్ కొనడం సాంప్రదాయం. అయితే పండుగల సమయంలో మార్కెట్లో కల్తీ, నకిలీ బాదం, జీడిపప్పు, వాల్నట్లు, ఎండు ద్రాక్ష విపరీతంగా అమ్ముడవుతాయి. రంగులు, పాలిష్ లేదా చవకైన ప్రత్యామ్నాయాలు కలిపి విక్రయించే వీటిని గుర్తించి మోసపోకుండా ఉండడానికి కొన్ని సులభ చిట్కాలైతే ఉన్నాయి. పండుగ వేళ డ్రై ఫ్రూట్స్ కొనేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నకిలీవి గుర్తించే సింపుల్ చిట్కాల గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిగా బాదం పప్పును చేతిలో వేసి రుద్దండి. రంగు మారితే లేదా చేతికి రంగు అంటితే అది నకిలీదని అర్థం చేసుకోవాలి. నిజమైన బాదం లేత గోధుమ రంగులో కొద్దిగా గరుకుగా ఉంటుంది. అతిగా మెరిసే లేదా ముదురు రంగులో ఉన్న బాదం కొనకూడదు. మధ్యస్థ పరిమాణంలో ఉన్న బాదం ఉత్తమమైంది. రెండవది జీడిపప్పును వాసన చూడాలి. నూనె వాసన వస్తే లేదా పసుపు రంగులో ఉంటే అవి పాతవి లేదా కల్తీ అయినట్లు భావించాలి. నిజమైన జీడిపప్పు తెల్లగా లేదా లేత క్రీమ్ రంగులో ఉంటుంది, గట్టిగా, వాసన లేకుండా ఉంటుంది. ఇక మూడవది వాల్నట్ పప్పులు వాసన చూడాలి. బలమైన వాసన లేదా చాలా ముదురు రంగులో ఉంటే అవి చెడిపోయినట్లు లెక్క. పెంకు తీయకుండా ఉండే వాల్నట్లను కొనడం మంచిది. నిజమైన పప్పు లేత గోధుమ రంగులో ఉంటుంది. నాలుగవది ఎండు ద్రాక్షను చేతిలో రుద్దాలి. రంగు పోతే లేదా అతిగా తడిగా ఉంటే వాటికి రంగు వేసి ఉండవచ్చు లేదా నకిలీవి కావచ్చు. నిజమైన ఎండు ద్రాక్ష కొద్దిగా పొడిగా, సహజమైన సువాసనతో మితంగా తీయగా ఉంటుంది. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ కొనే ముందు బ్రాండెడ్ ప్యాకింగ్ లేదా విశ్వసనీయ దుకాణాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. బయట నుంచిన డ్రై ఫ్రూట్స్ కొనవద్దని నిపుణులు చెబుతున్నారు. తయారీ అంటే MFG, గడువు తేదీ అంటే ఎక్స్పైరీ డేట్ తప్పక చూడాలని గుర్తుకుంచుకోవాలి. ఇంటికి తెచ్చాక చల్లని పొడి ప్రదేశంలో గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు. For more updates, keep watching OK TV.